End violence against. We want justice. We want justice. We want justice. Freedom by lying ready below. Freedom by lying ready below. Why the action? We want justice. We want justice. We want justice. We want justice. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. ప్రాణం పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. స్త్రీలపై లైంగిక వేధింపులు. స్త్రీలపై లైంగిక వేధింపులు. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. స్త్రీలపై లైంగిక వేధింపులు. End violence against. End violence against. End violence against. We want justice. We want justice. We want justice. బాధిత కుటుంబానికి. బాధిత కుటుంబానికి. Justice. We want justice. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. ప్రాణం పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. We want justice. We want justice. We want justice. We want justice. ప్రాణం పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. We want justice. స్త్రీలపైన లైంగిక అత్యాచారం. స్త్రీలపైన లైంగిక అత్యాచారం. డాక్టర్లపైన అత్యాచారము. డాక్టర్లపైన వైలెన్స్. We want justice. వైద్యుల రక్షణ. We want justice. 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 వైద్యుల రక్షణ. ప్రాణం పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. ప్రాణం పోసేవారి ప్రాణం. వైద్యుల రక్షణ. వైద్యుల రక్షణ. బాధిత కుటుంబానికి. చాలా మందికి తెలియదు ఏమి ఇబ్బంది అయింది ఏమనేది. ఇదేదో డాక్టర్లకు సంబంధించింది అనుకుంటున్నారు. అది డాక్టర్లకు సంబంధించింది ఒకటే కాదు. డాక్టర్లు ఎంత ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పెద్ద విషయం ఏమంటే అమ్మాయిలకు రక్షణ ఉండాలి. ఒకటి ఇప్పుడు అందరూ చెప్తారు అమ్మాయిలకు రక్షణ ఉండాలంటే ఇంట్లో ఉండండి. సరే, వాళ్ళు ఇంట్లో ఉంటారు. రెండోది పని చేసేదానికి వర్కింగ్ ప్లేస్ పోతారు. వర్కింగ్ ప్లేస్ లో కూడా పోయి అక్కడ హత్య చేయబడ్డ అందులో అమ్మాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీలో జరిగిందంటే ఇది చాలా 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 అవమానం. నిజంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి మనం సెలబ్రేట్ చేయడం కూడా చాలా చాలా అమ్మాయిల పైన ఇంత ఘోరంగా పనిచేసే ప్లేస్లో డ్యూటీలో ఉన్నప్పుడు ఇది జరగడం అనేది రియల్గా చాలా 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 బాధపడవలసిన విషయం. మన కంట్రీ ఏ డైరెక్షన్లో పోతుందో కూడా అర్థం కాదు. కొద్దిగా నైతిక విలువలన్నీ మనకు జనాల్లో రావాలా. వీటికి అందరికీ కోఆపరేట్ చేయాల్సింది ఏమంటే అందరూ కలిసిగా కొత్త గవర్నమెంట్ 50% బాధ్యత, మిగతా అంత బాధ్యత మనలో కూడా ఉంది. ఒకటి మన పిల్లల్లో నైతిక ప్రవర్తన మార్పు రావాలా. మన అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలా. ఇంకా తర్వాత రెండవది టీచర్స్ మనకు వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదనేది పిల్లల్లో తెలియాలా. ఏది తప్పు ఏది రాంగ్ అనేది తెలియాలా. మనం పని చేస్తున్నప్పుడు మనకు ఏం తప్పు చేస్తున్నామా లేదా, దీనికి మనం ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే ఫీలింగ్ రావాలా. సో ఆ విధంగా నా ఉద్దేశం ఏమంటే
సమాజంలో కూడా మార్పు వస్తే తప్ప ఇవి పూర్తిగా మనం స్ట్రైక్ చేస్తాము, అంత గలాట చేస్తాము, అవి చేస్తాం. కానీ దాని ఎఫెక్ట్ ఉండాలంటే జనాల్లో అందరిలో మార్పు రావాలి. వాడికి అంతా మార్పు రావాలంటే నేను చెప్తున్నాను, పేరెంట్స్, టీచర్స్, ప్రెస్, తర్వాత గవర్నమెంట్ వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తే తప్ప మన సమాజంలో అంత మార్పు ఇవి జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఆపుదామని ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, అది మంచి ఇనిషియేటివ్. అలాగే అన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ పోతే ఒక స్టేజ్లో మనకి ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి. టోటల్గా పబ్లిక్ అవేర్నెస్ రావాలా, ఇటువంటి రాకుండా ఉండాలా, అందరూ పార్టిసిపేట్ చేయాలా ఈ మూవ్మెంట్లో. ఇదేమి ఏదో ఒక్కరు చేశాను కాదు, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఎవరో ప్రతి ఒక్క రంగంలో ఆడపిల్లలు ఉంటారు, కొడుకులు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఎట్లా చేయాలా? స్కూల్కి పోతే అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. స్కూల్ పంపిస్తే ఏమవుతుందో తెలియదు. ఒక్కోసారి ఒకరే అర్జెంట్ పోవాల్సి వస్తుంది. వాళ్ళకి సేఫ్టీ లేకపోతే మన దేశంలో ఎట్లుంటారండి అసలు? ఫస్ట్ మార్పు రావాల్సింది ఫస్ట్లో మన ఇంటి దగ్గర నుంచే మార్పు రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇంట్లో అబ్బాయి అమ్మాయి పట్ల వివక్షత పోవాలా, అదేవిధంగా వాళ్ళకి పక్కనున్నటువంటి మహిళలతో కానీ వాళ్ళ కొలీగ్స్తో కానీ చిన్న అమ్మాయిలతో కానీ అబ్బాయిలు ఏ విధంగా మెలగాలనేది కూడా మనం తల్లిదండ్రులుగా ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఇంకా సార్ కూడా చెప్పినారు స్కూళ్ళల్లో, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా మీడియా మిత్రులు చాలా బాగా మీద కామెంట్ చేయటము, అమ్మాయిని హెరాయిట్ చేయటము ఇప్పుడు హై స్కూళ్ళల్లో కూడా మొదలైంది. పొరపాటున టీచరు ఆ అబ్బాయిని కొట్టినాడంటే మాత్రము వెంటనే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయటము, కేసులు పెట్టడము, మీడియాకి ఒక డాక్టర్ని హాస్పిటల్లో రేప్ చేసి మర్డర్ చేశారు. రేప్ చేశారు అంటే ఆ నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళిపోయిందండి. అది మన సొసైటీలో ఉన్న భయం. అది ఇప్పుడు నేను ఒకటి స్టాటిస్టిక్స్ చెప్తాను, అంటే రోజు రోజు మనకి ఎట్లా జరుగుతున్నాయి రియల్ స్టాటిస్టిక్స్ చెప్తాను. న్యూస్లో కూడా మాట్లాడుతున్నారు, ప్రతి 5 నిమిషాలకి ఒక రిజిస్టర్డ్ రేప్ కేసు అవుతుంది ఇండియాలో. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా, ప్రతి 5 నిమిషాలకి. సో ఇప్పుడు మనం ర్యాలీ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి వచ్చేదాకా మినిమం నేను అనుకున్నది 4 రిజిస్టర్డ్ కేసెస్ అయి ఉంటాయి, ఎన్ని అన్రిజిస్టర్డ్ కేసెస్ అయి ఉంటాయి. సో మనకు జనాలకి ఇప్పుడు చెప్పారు ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా, కానీ జనాల్లో మార్పు రావాలంటే మన జనాలు ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మార్పు రావాలంటే ఒకటి భయం కలిగించాలి. నేను ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, మన జ్యుడిషియరీ సిస్టమ్కి ఎవరు భయపడట్లేదు. మన జ్యుడిషియరీ సిస్టమ్కి అందరికీ తెలుసు ఏదో ఒక లూప్ హోల్స్ దొరుకుతాయి, అది ఇదేని మాట్లాడాలి. మనం రోజు వాడే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్కి ప్రతి 5 రోజులకు ఒక అప్డేట్ అవుతుంది. మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు మార్పులు వస్తాయి, ఎప్పుడు అప్డేట్ అవుతుంది అందరికీ. ఎప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ మార్పు వచ్చి ఒక కఠిన ఇమీడియట్గా ఏదో పనిష్మెంట్ ఇస్తారని వచ్చినప్పుడే భయం కలుగుతుంది. నేను కోరుకునేది అదే ఒకటి. ఈరోజు దీని నుంచి ఏమంటే, గవర్నమెంట్ ఎప్పుడైనా కొద్దిగా మార్చి జ్యుడిషియరీ సిస్టమ్ను చాలా ఖచ్చితంగా పనిష్మెంట్ అది ఇమీడియట్ గా. ఎప్పుడు ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మన నిర్భయ యాక్ట్ ఉందండి, రేపు అయిన తర్వాత ఒక 7 సంవత్సరాలకి రిజల్ట్ వచ్చింది. అప్పుడు దాకా అలాంటిది భయం ఉండదు జనాల్లో భయం రావాలంటే అప్పుడే పనిష్మెంట్ ఇమీడియట్ గా ఇవ్వాలి. అది ఒకటే నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఎమ్మినూరు తరఫున ఇక్కడ డాక్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ర్యాలీ చేస్తాము. ఒక బాధాకరమైన ఒక స్త్రీని హాస్పిటల్లో వర్కింగ్ కండిషన్లో ఒక లేడీ డాక్టర్ని చాలా ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టరు కూడా నిద్రపోవడం లేదు, ఏ డాక్టర్కి కూడా ఒక ధైర్యం చాలడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ డాక్టర్ల మీద, లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు? మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం, మా వాయిస్ని వినిపిస్తున్నాము. ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి. ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా లేడీ డాక్టర్స్కి కానీ వాళ్ళకు ఒక పని చేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోండి, సహాయం తీసుకోండి, వాళ్ళని అడిగి డ్యూటీలు వేయండి. నిరంతరం డాక్టర్ మహిళల్ని ప్రొటెక్షన్ చేస్తే మన సమాజానికి చాలా మంచిది. ఈ విధంగా అందరికీ నేను తెలియజేస్తుంటాను, స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.